అందరికీ నమస్కారం. నా జీవితం ఒక దశలో నేను గ్రహించిన గొప్ప పాఠం ఏమిటంటే, ప్రజెంటేషన్ అనేది కేవలం చెప్పటం కాదు. దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాము అన్న విషయం ఆది గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను ఒక విషయాన్ని చెప్పాను. కానీ అది అందరికి అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ అది రిప్రజెంట్ అవుతుంది అని అప్పుడు నాకు తెలిసింది. మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం ఎందుకు కాదు అని అర్థం చేసుకోవడమే మాత్రమే జరిగింది. మనం అనుభవించేది ఇతరుల హృదయాన్ని చేరేలా ఉండాలి అంటే, మనం అర్థం చేసుకునే విధానం మారాలి అని తెలుసుకున్నాను. ఎన్ఎల్‌పి నాకు నేర్పించింది ఏందంటే, మన ఆది గారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒక ప్రపంచ కోణం ఉంటుంది. ఆ కోణం వాళ్ళ లోపల మైండ్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్‌ని మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే కెపాసిటీ మారుతుందని, దాన్ని అర్థం చేసుకునే విధానానికి కొన్ని పద్ధతులున్నాయని, అది ప్రతి ఒక్కరి అనుభవాలు వారి యొక్క సెన్సెస్ ద్వారా రికార్డ్ అవుతాయని, అది వారి యొక్క దృక్పథాన్ని బట్టి ఉంటుందని, ఆ దృక్పథాన్ని మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలంటే మన ముందు వాళ్ళని అర్థం చేసుకునే విధానం మనం మారాలని, దానిలో ముఖ్యంగా 5 సెన్సెస్ దేనిని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తున్నారని తెలుసుకోవడం కోసం మరింత డీప్‌గా వాళ్ళని క్వెషన్‌ల ద్వారా లేదా మనం వాళ్ళు మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకునే ఆహ్, విధానం మారినట్లయితే మనం వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అవకాశం ఎక్కువ. మనం బిహేవియర్‌ని మార్చడానికి ప్రయత్నిస్తామని, దాని వలన ఎటువంటి మార్పు రాదు అని తెలుసుకొని, తద్వారా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ద్వారా అంటే డీప్ క్వెషన్స్ అడగడం ద్వారా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అవకాశం ఎక్కువుంటుందని. న అది అర్థం చేసుకోవడానికి వీఏకేలో కొన్ని సందర్భాలుంటాయని చెప్పడం జరిగింది. ఒక స్నేహితుడు నాకు అది కనిపిస్తుంది, ఇది బావుంది, ఇది చాలా అందంగా ఉంది, చాలా అంటే అతడు విజువల్ బేస్డ్ యాక్టివిటీ ఉందని, అబ్జర్వేషన్ నేను మొదలుపెట్టడం జరిగింది అందరిని అర్థం చేసుకునే విధానంలో. రెండోది నాకు వినిపిస్తుంది, చాలా మధురంగా ఉంది, చాలా అద్భుతంగా వినిపిస్తుంది, చాలా బాగా మాట్లాడతాడు. అలాంటిది వాళ్ళు ఆడిటరీ బేస్డ్ వాళ్ళుంటారని. రెండోది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫీలింగ్స్ మొత్తం చెప్పే వాళ్ళ దృక్పథంలో నుంచి వాళ్ళని అర్థం చేసుకోవాలని. తర్వాత లోతైన అనుభవం. వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్పేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అని. పక్కవారిని ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యాలన్నా, లేదా మనం వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే సబ్ మోడాలిటీస్ ఉంటాయని, దాన్ని డీప్‌గా అర్థం చేసుకోవాలని. విజువల్ సబ్ మోడాలిటీస్ ఏం చెప్తున్నాయంటే, చిత్రం పెద్దదా? చిన్నదా? ప్రకాశవంతమైందా? ఎలా డీటెయిల్డ్‌గా మనం విజువల్‌గా అర్థం చేసుకోవడం. 2 ఆడిటరీ, సబ్ ఆడిటరీస్ అంటే మనం శబ్దం గట్టిగా ఉందా? మృదువుగా ఉందా? స్మూత్‌గా ఉందా? పిచ్ ఎంతుంది? ఎంత డీప్‌గా ఉంటుంది? ఎంత డీప్‌గా చెప్పడం జరుగుతుందనేది కూడా చాలా ముఖ్యమైనది. తర్వాత కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ బలంగా లేదా మృదువుగా, లేకపోతే వేడిగా, చల్లగా ఇలాంటివి డీటెయిల్డ్‌గా అడగాలని, మన ఒపీనియన్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయటం కాదని ఎన్ఎల్‌పి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రయాణం ఏం నేర్పిందంటే, నిజంగా అర్థం చేసుకోవాలంటే వారి భాషలోనే మాట్లాడాలి. వారి దృక్కోణాన్ని చూడాలి. వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనదని నాకు అర్థమైంది. ఇది నా వ్యక్తిగత అనుభవం. నా జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చిన ఒక గొప్ప గుణపాఠం. ఇలాంటి ఎంతో అద్భుతమైన విషయాన్ని తెలియజెప్పినందుకు ఆది గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్.